ఓకే రెడీ సార్ ఓకే మన దగ్గర పోతే మేము మా పిల్లలకన్నా కూడా మేము కుట్టు మిషన్లు అందరికి ట్రైనింగ్ ఇచ్చినాం. వాళ్ళకు కుట్టు మిషన్లు ఇవ్వాలా అదే గుర్తు చేసింది, కానీ వేరే నాకు ఖచ్చితంగా మా పిల్లలకి ఇవ్వాలని చెప్పి ట్రైన్ ఇప్పుడు ఇంకా 152 మెంబర్స్ కి ఏదైతే ఉందంటుండ్రో వారికి ఒకటే ఏది కావాలంటే కూడా నాది ఇక్కడ ఇండోర్ స్టేడియం మీకు నుంచి 300-400 ఫెసిలిటీ ఉన్నది. నేను అది మీకు అంతా కూడా అకామిడేట్ చేస్తా. దానికి ఇంకేదైనా ఫర్నిచర్ కావాలి కూడా నేను మీకు అవన్నీ కూడా నీకు అకామిడేట్ చేయించి వీళ్ళకి ఏ విధంగా అయితే ఫెసిలిటీస్ కావాలో అన్ని కూడా సమకూరుస్తాను. దయచేసి అలాంటి ఏ ఉన్నా కానీ మీరు ఇచ్చేయండి. ఆ తర్వాత నేను ఇంకెవరికన్నా మీకు 5 లెవెల్ కలెక్టర్ గారికి చెప్పాలన్నా సంబంధిత మంత్రి గారికి చెప్పాను, ఈడీ గారికి చెప్పాను. నేను వీరికి ఎవరికి చెప్పాలనో చెప్పండి, వారందరితో మాట్లాడి అవన్నీ కూడా ఆ స్కీమ్స్ అన్ని కూడా మనం ఇంప్లిమెంట్ అయ్యేటట్లు చెప్తాం. వాళ్ళకు నేర్పించిన సిచ్యువేషన్ కూడా ఉన్నది పిల్లలకు. అలాంటి సిచ్యువేషన్ లో నా పిల్లలు ఉన్నారు సార్. ఇంకొక చిన్న రిక్వెస్ట్, దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్. నాకు మోజెస్ గారు, ఎమ్మెల్యే గారు, రావు భాయ్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏమంటే, నాకు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నారు కదా, అక్కడి నుంచి నాకు ఆర్డర్స్ తీసుకొచ్చి ఇస్తే ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. నా కమిషన్ వద్దు, శాలరీ వద్దు, ఏమొద్దు. నా పిల్లలు బతుకుతే చాలు, వాళ్ళు రోడ్డు మీద రాకుండా వాళ్ళ పిల్లల్ని ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు డెవలప్ అయితే ఈ పెద్ద పెద్ద సొసైటీ పెద్ద పెద్ద క్లాత్ మర్చెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్స్ తీసుకుంటే. కానీ స్కూల్ యూనిఫామ్స్ ఇవ్వకండి సార్, అది చాలా అన్యాయము. 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు మీ పిల్లల్ని మీరే గుర్తిస్తున్నారు. మీరెంత ఇస్తున్నారు అది చూడండి సార్. కూడా ఎంబడి చేయడం జరుగుతూ ఉన్నది. కటింగ్ చేసినటువంటి పీసులు వాళ్ళకి ఇవ్వడం జరుగుతున్నది. అన్ని డాక్రా మహిళా సంఘాలకు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ ద్వారానే టోటల్ ఈసారి ఎన్నైతే స్కూల్ యూనిఫామ్స్ ఉన్నాయో అన్ని కూడా మన మహిళా సోదరులతోనే డాక్రా గ్రూప్స్ తోనే కుట్టియడం జరిగింది. సార్ ఏమైనా చేస్తే మీరు డాక్రా వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుంటే బాగుంటుంది సార్. ఒక మాట మేడం, ఇది యాక్చువల్ గా మన చేతిలో స్కిల్ ఉంది. రెగ్యులర్ జరిగే బిజినెస్ కాకుండా ఇది ఒక పార్ట్ టైం అన్నమాట. మనకి ఒక ఏమంటారు వేడి నీళ్ళకి చల్లనీళ్ళు ఏదో సామెత. మేడం ఒక మాటేనండి, అది ఓన్లీ సీజనల్, ఓన్లీ ఇప్పుడే వచ్చేటువంటిది, ఆ తర్వాత ఉండదు. సో అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏది వచ్చినా గానీ అందిపుచ్చుకోవాలి. సో ఇది కాన్సెప్ట్. యాక్చువల్లీ నాకు చెప్పిండు సార్, మీ పిల్లలు నేర్చుకున్నారు కదా అంటే, మా పిల్లల దగ్గర ఎవరి దగ్గర మిషన్స్ లేవు. అందుకే నేనన్నా నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్ మాకు ఇవ్వండి. అది 50 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓల్తాండూరులో ఉన్న ఎస్సీలో చాలా మంది పేద కుటుంబాలు ఉన్నారు. జీవనోపాధి రెక్కాడితే గాని డొక్కాడని స్థితిలో చాలా మంది కుటుంబాలు ఉన్నాయి. అలాగే చాలా మంది మహిళలు, ఒంటరి మహిళలు అంటే భర్తలు లేకుండా ఉండడం కానీ, ఏదో సింగిల్ ఫ్యామిలీలలో ఎవరు పట్టించుకోలేని వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. అలాగే ఇక్కడ చాలా మంది మా మున్సిపల్ వర్కర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ మీ అందరి కోసం ఇక్కడ ఇంత మంచి కుట్టు మిషన్ కార్యక్రమాన్ని శిక్షణ 3 months నుంచి ఇచ్చి మీకందరికీ అలాగే నేర్పించింది వృధా కాకుండా మీకందరికి కూడా కుట్టు మిషన్లు వారే స్వయంగా ఇస్తున్నందుకు స్ఫూర్తి వారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా మంది చూస్తున్నాం ఇప్పుడు ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బయట కుట్టించుకుంటే చూస్తున్నాం. లేడీస్కి ముఖ్యంగా ఒక్క బ్లౌజ్ కుట్టించుకోవాలంటే వర్క్ బ్లౌజ్ అయితే 3,000 నుంచి 5,000 వరకు ఉంటుంది. నార్మల్ బ్లౌజ్ చూస్తే కూడా మినిమం 500-600. ఇవన్నీ అంటే మన పేద కుటుంబాలు తీసుకోలేని, కుట్టించుకోలేని స్థితిలో ఉన్నాం. అలాగే మన కాళ్ళపైన మనం నిలబడాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ఈ రోజులో ఇంట్లో ఒక్కరు ఎలాంటి సంపాదించినా కానీ సరిపోలేని స్థితిలో ఉన్నాం. ఇద్దరు కలిసి చేస్తే, అలాగే బయట వారికి లేకుండా మన కాళ్ళపైన మనం నిలబడడానికి మనం ఈరోజు ముందుకొచ్చి నేర్చుకున్నందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు, అలాగే కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఇంతకుముందు కూడా మనం చెప్పి మాట్లాడడం కూడా జరిగింది.
కుట్టు మిషన్లలో కుట్టు మిషన్స్ ఇస్తూ మన స్కిల్ డెవలప్మెంట్స్ ఎక్కడైతే పేద కుటుంబాలకి మహిళల కోసం తోడ్పాటు కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనకు ముందుకొచ్చి ఇంకా చాలా సేవా కార్యక్రమాలే కాకుండా మన మహిళలు ముందుండాలనే ఉద్దేశంతో ఇప్పుడు చూసాం 6 గ్యారెంటీల్లో మొత్తం కూడా మహిళల కోసమే చూసింది కదా. ప్రతి స్కీమ్ మహిళల కోసమే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు. ఎందుకంటే మహిళలు ఎక్కడున్నా వెనుకబడొద్దు, మన కోసం ఫ్రీ బస్ రాగానే ఫ్రీ బస్ పెట్టారు. తర్వాత గృహలక్ష్మి కింద మనందరికీ ఒక్కొక్క ఇంట్లో 2000 రూపాయలు మహిళలకి ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా అన్ని రకాలుగా ఆదుకునే ప్రభుత్వం మనకు ఉంది కాబట్టి ఎలాంటి మీ అందరికి కూడా టెన్షన్స్ లేదు. మంచిగా మీ కాళ్ళపైన మీరు నిలబడచ్చు. అలాగే ఇప్పుడు ఒక మన సోదరి చెప్పింది ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలి, నేర్చుకోండి, ఫ్యాషన్ డిజైనింగ్ పెట్టుకోవాలని. చాలా సంతోషం. మీరు ముందుకొచ్చి మీరు ఇట్లా నేర్చుకొని బొటిక్ ఏదైనా పెట్టుకుంటే దానికి కూడా మన లోన్స్ కూడా ఉన్నాయి. మినిమం 1 లక్ష నుంచి 5 లక్షల వరకు లోన్స్ కూడా మేము ఇప్పిస్తామని చెప్పేసి మీ అందరు కూడా తెలియజేస్తూ, మీకు ఎలాంటి అవసరం ఉన్నా సరే మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఉండి మీ అందరికీ తోడ్పాటు అనేది చేస్తారు. అలాగే మన కౌన్సిలర్ గారు బొమ్మిన గారు చెప్పారు, అలా ఇక్కడ ఉన్న వారికి కంప్యూటర్ క్లాసెస్ కూడా కావాలని చెప్పడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆల్రెడీ నేను అక్కడ ఆర్యవైశ్యలో గత 8 మంత్స్ నుంచి రన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వారిని ఇక్కడ కూడా పంపిస్తాను. ఇక్కడ కూడా ఒక 2-3 మంత్స్ మీకు కూడా కోర్స్ ఇస్తారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ నేమ్స్ అన్ని మీకు మేడం గారికి కౌన్సిలర్ గారికి ఇస్తే వారిని ఇక్కడ కూడా పంపించి శిక్షణ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి మీకు ట్రైనింగ్ క్లాసెస్ ఏ ఉన్నా మన ఎమ్మెల్యే గారి ముందుకుండి మీకు అందరికి ఇప్పిస్తారని కూడా నేను తెలియజేస్తూ, ఇంకా ఏవైనా ఉన్నా మీరు ముందుండి ఇప్పుడు ఆల్రెడీ యూనిఫామ్స్ అవి వస్తున్నాయి. అది కాకుండా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళందరూ కూడా కొన్ని సంస్థలకు ఇచ్చి కుట్టిస్తారు. అట్లా కాకుండా మీకు ఇచ్చే ప్రయత్నం కూడా మన ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు కూడా చూసుకుంటారని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవ స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమళ గారికి ఇష్టం లేకుండా ఎందుకంటే చిన్నపిల్లలు స్కూల్కు దొరకబెట్టేటప్పుడు కూడా ఇష్టం లేకుండా బలవంతంగా పంపిస్తాం. మీకు కూడా ఇప్పుడే బామిన మేడం గారు చెప్పింది, చాలా ప్రయత్నం చేసినాం మేము 20 మంది రావడానికి. ఒక్కొక్క ఇంటికి 10 సార్లు 15 సార్లు తిరిగి ఒక గూటిన చేసుకోవాల్సి వచ్చింది. అంటే వచ్చిన తర్వాత 4-5 రోజుల తర్వాత మనకే కాన్ఫిడెన్స్ వస్తుంది, మనం ఎందుకోసం చేస్తున్నాం ఈ పని, మన కోసమే కదని చెప్పి ఈరోజు ఈ కుట్టు మిషన్లు ఇస్తే కుట్టు మిషన్లే కాదు, ఈ 60 మంది ఒక కుటుంబానికి ఒక పెద్ద గాడ్ గిఫ్ట్ లాంటి వాళ్ళు, మీరు ఒక పెద్ద భరోసా ఇచ్చినటువంటి వాళ్ళు. ఎందుకంటే మీ పైన మీ కాళ్ళపైన మీరు నిలవడానికి ఈ 3 మంత్స్ తీసుకున్నటువంటి ఏదైతే ట్రైనింగ్ ఉందో దానికి చాలా దోహదపడుతుంది. ఈరోజు చాలా నానా రకాలు ఒకదానికి మనం ఏదైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈరోజు మీరు స్టిచ్చింగ్లో మీరు ఒక నైపుణ్యాన్ని మీరు నేర్చుకున్నట్లయితే దాంట్లో ఎన్నో విధాల మిమ్మల్ని వాడుకోవడానికి ఈరోజు ఆస్కారం ఉంది. ఈ ఫ్యాషన్ డిజైనర్ ఈరోజు మా సోదరి చాలా చక్కగా మాట్లాడింది. నేను ఈ స్టిచ్చెస్తో పాటు ఖచ్చితంగా నేను ఫ్యాషన్ డిజైనర్ అని చెప్పి కూడా చాలా మాట్లాడింది. ఆమె వాట్సాప్లో తప్పకుండా మీకు 60 మందికి కూడా తప్పకుండా ఆ పట్టుదల ఉండాలా. ఎందుకంటే పట్టుదలలు ఉంటే అందులో మీరు మహిళా సోదరులు పట్టుదలతోని మీ అంత పట్టు ఎవరికి ఉండదు. మీరు ఒకసారి అనుకున్నారంటే ఖచ్చితంగా అది అయినంత వరకు ఖచ్చితంగా సాధిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు గవర్నమెంట్ నుంచి ఏ స్కీమ్స్ పెట్టినా కానీ మహిళా సోదరులకి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు 3500 ఇండ్లు ఇచ్చిండు మనకు అందరు కూడి అని చెప్పి దాంట్లో కూడా ఖచ్చితంగా మహిళా సోదరులకే మనం ఇస్తా ఉన్నాం. గతంలో చూసినాం మనం, గతంలో మనం జీరో వడ్డీ అని చెప్పి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మీకు జీరో వడ్డీ ఇచ్చి మహిళా సాధికారత రావాలా, మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళకి ఇలాంటి కుట్టు మిషన్లే కానివ్వండి, కుట్టు మిషన్లతో పాటు ఒక షాప్ పెట్టుకోవచ్చు, టైలరింగ్ షాప్ పెట్టుకోవచ్చు, బోటికా ఇదేదో ఇప్పుడు చాలా డిజైనర్లు అది బోటికా ఇది ఇప్పుడే చైర్పర్సన్ గారు చెప్పారు, చాలా ఇది ఇప్పుడు మార్కెట్లో అదే ట్రెండ్ నడుస్తుంది అనుకుంటా. అలాంటి షాప్స్ కూడా మీరు పెట్టుకోవడానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు అయితే ఏదైతే జీరో వడ్డీ ఇచ్చిన్నారో మనకి 10 సంవత్సరాలు దాన్ని కనుమరుగు చేసిండ్రు. మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు చేసిన తర్వాత ఖచ్చితంగా మహిళలు మళ్ళీ జీరో వడ్డీ ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి ఇవ్వాలని డ్వాక్రా సంఘానికి మహిళా సంఘానికి ఇవ్వాలని చెప్పి 10 లక్షల వరకు ఇవ్వాలని చెప్పి కూడా
ఒకటి మొన్ననే ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మీరు ఆ సంఘంలో ఉన్నట్లయితే దాంట్లో మీకు అందరు కూడా ఇచ్చే ఏర్పాటు ఖచ్చితంగా నేను చేస్తానని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు, గతంలో స్కూల్స్ టెండర్స్ పెట్టినా కానీ ఆ మహిళా సోదరులకి మీ దగ్గర సెల్ఫ్ ఎంప్లాయ్ గ్రూప్స్ ఏదైతే గ్రూప్ అధ్యక్షులు మహిళా అధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళతోనే డైరెక్ట్ నేరుగా వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ కొట్టించి ఈరోజు ఆ స్కూల్లో ఒక మోడల్ స్కూల్గా చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు స్కూల్స్ అన్నిటి కూడా ఒక మహిళా సోదరులే చేయాలా, వాళ్ళ దగ్గరుండే చేయాలని చెప్పి వాళ్ళ అకౌంట్లకి అమౌంట్ కొట్టించి ఈరోజు అన్ని స్కూల్స్ కూడా ఆ మహిళా సోదరుల ద్వారానే చేపిస్తా ఉన్నాం. అదేగాక ఈరోజు మీ సేవా కేంద్రాలు కూడా కొన్ని మండలకు 1-2 ప్రతి గ్రామంలో 3000 పాపులేషన్స్ ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా మీ సేవా కేంద్రాలు పెట్టబోతున్నాం. దాంట్లో కూడా మీకే మా మహిళా సోదరులకే మీకు అందరు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైనా ఈ ప్రభుత్వము ఎప్పటికీ మహిళలకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఖచ్చితంగా మీకు ఇస్తుంది. దయచేసి నేను స్ఫూర్తి వాళ్ళకి నేను ఒకటే కొడతా ఉన్నాను, ఇంకా కూడా మీరు పోటీకి కానీ దీంట్లో ఫ్యాషన్ డిజైన్స్ కానివ్వండి, ఇంకా అవసరం అనుకుంటే ఇప్పుడు మీకు హాల్ జరపకపోతే కూడా ఈ నిన్ననే ఒకటి ఇండోర్ స్టేడియం దాదాపు ఒక 200-300 మంది దాంట్లో స్ట్రెంత్ కూడా దాంట్లో ఒకే దగ్గర కూర్చోవడానికి కూడా వెసులుబాటు ఉంది. అది కూడా నీకు రేపటి నుంచి నేను ఇచ్చే ఏర్పాటు చేస్తా. దయచేసి నేను ఏడీ గారికి కూడా ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇంకా మా మహిళా సోదరుమణులకు అందరూ కూడా మా కౌన్సిలర్లకు కానీ మా ప్రజాప్రతినిధులకు అందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. బాంబినా మేడం గారు ఏ విధంగా అయితే కష్టపడి 60 మందిని ఏ విధంగా అయితే దగ్గరకు చేర్చి అందరూ కూడా ఇంకా ఇలాంటి వాళ్ళని వెతికి తీయండి. ఖచ్చితంగా ఇంకా ఇలాంటి ట్రైనింగ్ ఇస్తాం వీళ్ళని. ఎందుకంటే ఒక యూనిఫామ్స్ కాదు ఈరోజు చర్మాస్ లాంటి చాలా డిజైనర్ ఫ్యాషన్ అయితే మనం ఈరోజు మనం ఒక్క ఫంక్షన్ డ్రెస్ మళ్ళా దాన్ని వాడట్లేదు. ఖచ్చితంగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా మీరు దీన్నే మంచి నైపుణ్యతకొని ఇప్పుడు మా సోదరి చెప్పినట్లు ఫ్యాషన్ డిజైనర్గా మీరు ఖచ్చితంగా దీంట్లో మీరు దాంట్లో నైపుణ్యాన్ని సాధించండి. ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది. ఒక గజెటెడ్ ఎంప్లాయీ కొద్ది ఒక మంచి సంపాదన కూడా మీరు సంపాదించే శక్తి మీ లోపల ఉంటుంది. స్కూల్స్ యూనిఫామ్కే కాదు, ఇప్పుడే చెప్పినట్లు స్కూల్ యూనిఫామ్ ఏంటంటే ఒక సైడ్గా మీకు ఒక సైడ్ బిజినెస్గా మీకు ఉన్నట్లు రెగ్యులర్ దాంట్లో ఇది ఒక విధంగా మీకు అవసరం అనుకుంటేనే మీరు అవసరం ఉంటుంది. మీకు పని లేనప్పుడే మాత్రమే గవర్నమెంట్ నుంచి సప్లై చేసేటువంటి బట్టలను తీసుకోండి. లేకుంటే మాత్రం మీకు జనరల్గా మీ మార్కెటింగ్లో మీ ప్రైవేట్ బిజినెస్ ఉంటే ఖచ్చితంగా దానికే ప్రియారిటీ ఇచ్చుకుంటూ మీ కాళ్ళపైన మీరు బ్రతికేటట్లు మీరు ప్రయత్నం చేయాలా. ఒక మంచి డిసిషన్ తీసుకొని బాంబినా గారు ఒక 60 కుటుంబాలను ఈరోజు ఒక మంచి ప్రతిభావంతులను చేసి వారిపైన వాళ్ళు నిలబడ్డలు చేసినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీకు కూడా దయచేసి మీరే అనుకుండా ఇంకా ఒక్కరు కూడా ఇంకా 4-5 మేము ఈ విధంగా చేస్తా ఉన్నాం. మేము కుటుంబం ట్రైన్ చేసిన తర్వాత మా కాళ్ళపైన మేము బతుకుతా ఉన్నాం. మేము మా కుటుంబానికి రోజు 50,000 రూపాయలు నెలకి 50,000 రూపాయలు సంపాదిస్తున్నాం. మీరు కూడా చెయ్యండి, నేర్చుకోండి అని చెప్పి ఇతర సోదరులకు అందరూ కూడా సోదరిమణులకు అందరూ కూడా ఇలాంటి ట్రైనింగ్ ఏర్పాటు చేయండి. ఆ ట్రైనింగ్ అంతా కూడా నేను స్ఫూర్తి వాళ్ళకు సొసైటీ వాళ్ళకే కానివ్వండి, ఈడీ కార్పొరేషన్ కానివ్వండి ఖచ్చితంగా మళ్ళీ ఏర్పాటు చేసి మీకు అందరికి ట్రైనింగ్ ఇప్పించే బాధ్యత ఒక ఏళ్ళగా ఖచ్చితంగా తీసుకుంటానని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఇంకా ఏ మంచి కార్యక్రమాలు చేసినా ఇంకా మీ లోపల నైపుణ్యాన్ని ఇంకా మాకు ప్యాక్ డిజైన్ కావాలంటే కూడా ఖచ్చితంగా అది కూడా ఆ ట్రైనింగ్ పెట్టే వెసులుబాటు కూడా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ దయచేసి మీరు ఈ రోజు స్పీకర్ గారు మన దగ్గర ఇక్కడికే కోట్లి అక్కడ కూడా మా ఎస్సీ సోదరుడు ఈరోజు ఏఎంసీ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయన రావడం కొద్దిగా లేట్ అయినందుకు ప్రోగ్రామ్ అయిపోయిన వెంబడి ఇక్కడికి రావడం జరిగింది. దాంట్లో మీరు అన్ని వచ్చొద్దని చెప్పి కూడా మరొక మీకు తెలియదు. ఈ కార్యక్రమం నుంచి ఇంత దిగ్విజయంగా చేసినటువంటి అధికారులు ఇవ్వండి, మాణిక్ ప్రభు గారు చాలా చక్కగా ట్రైనింగ్ ఇచ్చినందుకు వారికి కూడా మా తరపు నుంచి మా నియోజకవర్గ తరపు నుంచి మా సోదరుల తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా కూడా మా సోదరులకు ఇంకా కూడా మీరు ట్రైనింగ్ ఇచ్చి ఇంకా మంచి నైపుణ్యాన్ని నేర్పాలని చెప్పి మరొకసారి మీకు కూడా రిక్వెస్ట్ చేసుకుంటూ నాకు ఈ అవకాశం